మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక పల్నాడు జిల్లా పిడుగురాళ్ల టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వైసీపీ పాలనలో నియోజకవర్గంలో భూదందాలు పెద్ద ఎత్తున జరిగాయని ఆరోపించారు. శివాలయాలకి సంబంధించినటువంటి ఎండోమెంట్ భూములను మాజీ ఎమ్మెల్సీ వీరభద్రుని రామిరెడ్డి, వీఆర్ఓ సత్యరెడ్డి, లింగారెడ్డితో కలిసి అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక కోనంకి శివారు ప్రాంతంలో ఉన్నటువంటి అసైన్ భూములను 2014లో పట్టాలు ఇచ్చినట్టుగా నకిలీ పత్రాలు సృష్టించుకున్నారని తెలిపారు. ఇక నియోజకవర్గంలో 33 చోట్ల అక్రమ మైనింగ్ జరుగుతుందని ఆరోపించారు. మనం చాలాసార్లు కూడా మీడియా దృష్టి కూడా తెచ్చాం. ఈరోజు పిడుగురాళ్ల పట్టణ పరిధిలో 22A కింద ఉన్న ల్యాండ్స్ అంటే ఎండోమెంట్ ల్యాండ్స్. ఇప్పుడు కూడా మనం ఆన్లైన్లో చూస్తే రామలింగేశ్వర స్వామి టెంపుల్ కింద ఈ భూములు మనకి ఆన్లైన్లో కనపడతాయి. సర్వే నంబర్ 621, 622, 626. దీంట్లో క్లియర్గా చూస్తే ఇక్కడ ఎండోమెంట్ ల్యాండ్ అని కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేస్తుంది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో. కానీ ఈ ల్యాండ్స్ని కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ జడ్పీటీసీ రామిరెడ్డి, వీరభద్రం రామిరెడ్డి, అదేవిధంగా సత్యారెడ్డి, అదేవిధంగా డాక్యుమెంట్ రైటర్ లింగారెడ్డి, రామిరెడ్డి బంధువులు లక్ష్మారెడ్డి, శివారెడ్డి, వీళ్ళు దీన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు పిడుగురాళ్ళు ఎండోమెంట్ ల్యాండ్. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రభుత్వ భూములు సర్వే నెంబర్లు మార్చుకొని ఆన్లైన్లో ఎక్కించుకొని తప్పుడు ధృవపత్రాలు తీసుకొని గతంలో కూడా చేశారు. వాటిని బ్యాంకుల్లో కూడా పెట్టుకొని లోన్లు కూడా తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏకంగా స్టిల్ టుడే ఆన్లైన్లో ఎండోమెంట్ ల్యాండ్ అని చూపిస్తున్న భూములను కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇది వీళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం. భూములు గుర్తించేది ఒకళ్ళు, ఖాళీ భూములు ఏమన్నాయి, ఎండోమెంట్ భూములు ఏమన్నాయి, ప్రభుత్వ భూములు ఏమన్నాయి, పేపర్లు సృష్టించేది ఇంకొకళ్ళు, అధికారులు బెదిరించేది మరొకళ్ళు. ఇలా ఖాళీగా కనిపిస్తే కాజేయటమే వారి లక్ష్యం. అప్రమత్తంగా ఉండి మీ ఆస్తులను కాపాడుకోండి. ఖాళీ భూములు కనిపిస్తే హాంపర్. ఇది మాఫియా రాజ్యం. ఆలీబాబా అరడజన్ దొంగలు. ఆలీబాబా నియోజకవర్గం మొత్తం ఒకడే, కాసు మహేష్ రెడ్డి. కాకపోతే దొంగలు మండలాలు బట్టి మారుతూ ఉంటారు. ఇక్కడ అరడజన్ దొంగలు ఉంటారు, పిడిరాళ్ళు, దాచిపల్లి ఇంకొక అరడజన్ ఉంటారు, పిడియాల అరడజన్ ఉంటారు, మాచం అరడజన్ ఉంటారు. సో ఓవరాల్గా ముఠా నాయకుడు ఒకటే, దొంగలు మాత్రం మారుతూ ఉంటారు మండలాల వారిగా. ఇది ఒక మాఫియా రాజ్యం ఈ విధంగా నడుస్తూ ఉంది. ఇది ఎండోమెంట్ లాంటి కథ. ఇవన్నీ కూడా మీకు ప్రింట్ తీసి మీడియా కూడా ఇస్తాం, మా దగ్గర ఉన్న సమాచారం. ఇకపోతే మన కోనంకి శివారులో ఇప్పుడు ఈ ల్యాండ్, నేను చెప్పిన ల్యాండ్ అంతా కూడా దీన్ని మైనింగ్లో కొట్టేస్తాం ఆల్రెడీ. ఎండోమెంట్ ల్యాండ్ అంతా కూడా ఇప్పుడు మైనింగ్ జరుగుతూ ఉంది. మీరు ఫీల్డ్కి వెళ్ళినా కానీ మీకు అది ఈరోజు కనపడుతూ ఉంటుంది. 2014లో కొంతమందికి అసైన్ ల్యాండ్స్ పట్టాలు ఇచ్చాం. ఆ రోజు అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్నాం నేను కూడా. ఎమ్మెల్యే ఈజ్ ద చైర్మన్ ఆఫ్ అసైన్మెంట్ కమిటీ.
ఆ రోజు మనం పార్టీలు చూడకుండా అధికారులు తయారు చేసిన ఒక లిస్ట్ని మనం పట్టాలు ఇచ్చాం. దాంట్లో టైప్ చేసిన అన్నిటిని కూడా మనం సంతకాలు చేశాం. వీళ్ళు టైప్ చేసిన దాని కింద 124, 125 దాకా మనం టైప్ చేస్తే కింద ఒక 9 ఎకరాలు వీళ్ళు తర్వాత వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెన్నుతో రాసుకున్నారు. ఇది మీరు చూడండి, ఈ కింద ఈ మూడు అఫీషియల్గా ఇచ్చిన పట్టాలు కాదు. వాళ్ళు పెన్నుతో రాసుకొని ఆ 3 పేర్లు, ఆ 3 పేర్లలో ఇప్పుడు వాళ్ళు పట్టాదారు పాస్బుక్లకి అప్లై చేశారు. అప్లై చేసిన దాంట్లో డీకే నెంబర్ 128/1423/F రామిరెడ్డి, అన్నపరెడ్డి సుశీలమ్మ వీళ్ళ పేరుతోని 3 ఎకరాల 37 సెంట్లు అప్లై చేశారు. ఎప్పుడు అప్లై చేసిందేమో ఇప్పుడు, డేట్ ఏమో 2014. ఇది ఆన్లైన్లో ఎక్కించాలని చెప్పి ఇప్పుడు పెట్టారు. 3 ఎకరాల 37 సెంట్లు. తర్వాత అన్నపరెడ్డి వెంకటకృష్ణారెడ్డి, అన్నపరెడ్డి శ్రీలక్ష్మి వీళ్ళ పేరు మీద డీకే నంబర్ 126/1423/F 3 ఎకరాల 42 సెంట్లు. ఇది అంటే పెన్నుతో రాసుకొని వాళ్ళు ఫోర్జరీ చేసి ఇప్పుడు ఆన్లైన్లో ఎక్కించడానికి వీళ్ళు పెట్టిన ఇదొకటి.